చాదర్ఘాట్లో సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన డీసీపీ చైతన్య కుమార్ ను ఆయన గన్ మ్యాన్ ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న డీసీపీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చైతన్య కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగుపడుతోందని తెలిపారు. మన డీసీపీ గారు సౌత్ జోన్ స్నేహ మేరా నేతృత్వంలో అదేవిధంగా మన టాస్క్ ఫోర్స్ కలిసి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆటో డ్రైవ్ చేశారు, అదేవిధంగా ఈయనతో ఎవరు తోటి దొంగ ఉన్నారు అని పట్టుకోవడానికి మన టీమ్స్ పని చేస్తున్నాం. ఆల్రెడీ కొంత క్లూస్ కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు. ఆల్మోస్ట్ 20 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 సార్లు ఈడీ యాక్ట్ ఆయన పైన ప్రయోగించడం జరిగింది. 2 సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు, ఏమేం చేసినారు, దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ కావచ్చు, ఇలాంటి అఫెన్స్ చేసే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అందరు కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది. మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా మంచి ఉండాలి, ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీస్ ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. డెఫినెట్లీ వీళ్ళపైన కూడా ఎవరు మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, వాళ్ళపైన చాలా ఉక్కుపాదం మోపుతాను. డెఫినెట్లీ రౌడీ షీటర్స్ ఎవరు ఈ ఒక హీనియస్ క్రైమ్స్ కావచ్చు, ప్రజల్ని ఎవరు భయాందోళన చేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా మొబైల్ చేయడానికి డెఫినెట్లీ మనము టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా నైట్ సమయంలో ఇవి చాలా జరుగుతున్నాం. మీరు అన్నట్లు డెఫినెట్లీ మొబైల్ స్నాచింగ్ అనేది మనకు ఒక సవాల్ అయింది. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు, పాత కేసెస్ ఏమన్నా కూడా మనము అన్ని జోన్స్ కూడా రివ్యూ చేయాలని చెప్పి మన ఆఫీసర్స్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఎవరెవరు ఇలాంటిలో ఉన్నారు, ఎక్కడెక్కడ చేశారు, దానిపైన మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా మన పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. చాదర్ఘట్ ఇస్లామియా బజార్ మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక రౌడీ షీటర్ తన ఒక తోటి రౌడీ షీటరో లేకపోతే దొంగతోని కలిసి సెల్ ఫోన్లు స్నాచ్ చేస్తుంటే దాన్ని స్వయంగా చూసినటువంటి ఆ రూట్లో వెళ్తున్నటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ చైతన్య కుమార్, ఆయన పిఎస్ఓ, ఆయన డ్రైవర్లు అతన్ని పట్టుకునే క్రమంలో అతడు పారిపోయే ప్రయత్నం చేయటం, పారిపోతున్న క్రమంలో కత్తితో వీళ్ళని బెదిరించి వీళ్ళపైన ఛార్జ్ చేసే ప్రయత్నం చేయటము, తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు వీళ్ళని విదిలించుకొని కింద పడేసి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు చైతన్య కుమార్ డీసీపీ, తర్వాత అతని పిఎస్ఓ బిఎస్ఎన్ మూర్తి వాళ్ళు వదలకుండా ఆయన వెంబడి ఒక మోర్ దెన్ 750 మీటర్స్ అతన్ని చేజ్ చేసి అతని ఇంటిపైకి ఎక్కి ఇంటిపై నుంచి దుంకి అంత చేసినా కానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆయన చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఇద్దరిపైనకి చార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చైతన్య కుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు. అందులో ఆయనకు ఇంజురీ అయింది. మహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజురీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో అతను కింద పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసింది. ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.